నేడుదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 3, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక సంగతి ఏంటంటే, మన పనుల భారము మనము యెహోవా మీద ఉంచవలసినటువంటి వారమై ఉన్నాం. అనగా దేవునికి మనపై ఉన్న ప్రతి భారాన్ని మనం తెలియపరిచినప్పుడు ఆయన మన ఉద్దేశాలను సఫలపరిచేటటువంటి దేవుడిగా ఉన్నారు. అనేక పరిస్థితులు మన జీవితంలో భారంగా ఉంటాయి. అవి మనం మొయ్యలేనివిగా, భరించలేనివిగా, ముందుకు మనం ఎంతమాత్రం కూడా కొనసాగుటకు ఎన్నో ఆటంకాలుగా ఉంటాయి. అయితే వాటన్నిటిలో కూడా మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు, ఆయన మన ఉద్దేశాలను సఫలపరచువారు గనుక మన పనుల భారము ఆయన మీద ఉంచాలి. ఎపిస్టల్ ఆఫ్ పాల్ టు ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 వర్స్ 6, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మన పనుల భారం ప్రభు మీద ఉంచుట అనగా, మొదట మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల గురించి మనం ఎంతమాత్రం కూడా చింతపడక చేయవలసినటువంటి పని ఏంటంటే, ప్రతి విషయంలో అది ఏ సంగతిని గూర్చినదైనా ప్రార్థన చేయాలి, రెండవదిగా విజ్ఞాపన చేయాలి, మూడవదిగా కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. ఆ విధముగా చేసినప్పుడు మొదట ఆయన తన సమాధానమును మనకు అనుగ్రహిస్తారు. రెండవదిగా ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయటను మనం గమనించగలం. ఎందరో తమ జీవితంలో వారు చేయలేకపోతున్న అనేక విషయాలు దేవుని యొద్దకు వచ్చి వారు వాటిని తెలియపరిచినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు వారి ఉద్దేశాలను సఫలపరిచారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ 2 క్రానికల్స్ చాప్టర్ 14 వర్స్ 11, రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 11వ వచనంలో, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నామని చెప్పి అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మనం గమనించగలం. అలా ప్రార్థించినటువంటి వారి ప్రార్థన విన్నటువంటి దేవుడు వారి ఉద్దేశం ఏదైతే ఉందో, అనగా కూషీయుడైనటువంటి జరహు వారి మీదకి 1000 సైన్యంతో వచ్చినప్పుడు వారితో ఎంతమాత్రం కూడా యుద్ధం చేయటానికి బలము లేని వారిగా ప్రభువునొద్దకు వచ్చి వారు దేవుని సహాయాన్ని కోరినప్పుడు తమ శత్రువులను దేవుడే వారి పక్షముగా మొత్తుటను, వారు వీరి యొద్ద నుండి పారిపోవుటను జరిగినటువంటి సంఘటనల గురించి క్రింద వచనాల్లో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీకున్నటువంటి ఉద్దేశాలు అవి సఫలం అవ్వాలంటే మీ బలము, మీ శక్తి, మీ జ్ఞానం ఒకవేళ అవి సరిపోవట్లేదేమో, నాడు ఆశ ఎలా దేవునికి మొరపెట్టి ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ప్రభు నొద్ద నుండి ఎలా పొందారో, మన ముందున్నటువంటి జీవిత దినాల్లో కూడా ఇటు దీవెనకు పాత్రలు మగునట్లు మన చింత యావత్తు ప్రభు మీద మోపి, ఏ విధముగా ప్రభు మనకు సమాధానమును ఆ తర్వాత ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారని నేడు దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్నాము. ఆ విధంగా ప్రవర్తించి ఇటు దీవెనకు నా ప్రియులకు మీరందరూ పాత్రలు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగి మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మీ పరిచయలో ఉన్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి.
ముందున్న కాలమంతా కృపాక్షేమలు ఇచ్చి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమెన్.